ఉన్నటువంటి మిత్రులు యువకులు బీసీ వాదాన్ని తన భుజస్కంధాలపై మోస్తూ జెట్ స్పీడ్తో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కలలుగంటున్నటువంటి దాసు సురేష్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యమానికి కురువృద్ధులు, బీసీ ఉద్యమం పేరంటే కృష్ణ గారంటే బీసీ ఉద్యమం. సో మరి అట్లాంటి ఎంపీ గారు, అదేవిధంగా ఈ మధ్యనే ఎమ్మెల్సీగా అయినటువంటి అద్దంకి దయాకర్ గారు, టీవీ చర్చల్లో వారిని చూస్తుంటే మంచి వాక్చాతుర్యం, సబ్జెక్ట్ ఉన్నటువంటి నిష్ణాతులు, మరి వారు కూడా ఈ సభలో ఆశీర్లు కావడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా వేదికపై ఇంకా ఇటువైపు చూస్తే మన తెలంగాణ విఠల్ గారు ఉన్నారు, అదేవిధంగా వారు నాయక్ గారు ఉన్నారు. మరి ఇటువైపు వచ్చేస్తే ఇక మనం చెప్పాలంటే మాటల మాంత్రికులు, అదేవిధంగా సిద్ధాంతకర్త మన విశారదన్ మహారాజ్ గారు, వారి గురించి మనం తక్కువ చెప్పుకోవాలి, ఎందుకంటే వారి గురించి మనం ఎక్కువ వినాలి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇంకా మిత్రులు కోల జనార్దన్, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, మన తాడూరు శ్రీనివాస్ గారు, ఇతరులు. సో అందరికి కూడా నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని దాసు సురేష్ గారు టైమ్లీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ సమాజం కొంత కన్ఫ్యూజన్లో ఉంది. ఈ 42% రిజర్వేషన్ను మనం ఎట్లా అమలు పరుచుకుంటాం, రకరకాల వ్యక్తులు రకరకాల భావాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా సాధించుకుంటే మనం పర్మనెంట్గా ఉంటుందనే విషయం గురించి నేను చివరిగా తెలియజేస్తాను. మొట్టమొదట నేనేమంటున్నానంటే, తెలంగాణ సమాజం అనేది ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ గడ్డ ఒక పోరాటాల అడ్డ. ఇది ఇవాళ కొత్తగా తెలంగాణలో పోరాటాలు లేవు. భారతదేశంలో 2 రాష్ట్రాలు ఇట్లా ఉంటాయి, ఒకటి తెలంగాణ రాష్ట్రం, ఇంకోటి పంజాబ్ రాష్ట్రం. పంజాబ్లో కూడా ఏంటంటే ఎప్పుడు కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంటే. ఆ మతం పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు ఎందుకు అక్కడ బ్రాహ్మణికాలకు వ్యతిరేకంగానే వాళ్ళు యాక్చువల్గా గురునానక్ గారు ఆ రోజు సిక్కు మతాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వాళ్ళు ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ తర్వాత వాళ్ళు బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇండియన్ యూనియన్లో కలిసిన తర్వాత కూడా ఇక్కడ ఖలిస్తాన్ ఉద్యమాలు ఇవన్నీ చూస్తున్నాం. అట్లనే తెలంగాణలో కూడా మొదటి నుంచి 1940s తీసుకుంటే భూమి కొరకు, భుక్తి కొరకు, విముక్తి కొరకు అని చెప్పి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. అటువైపు మన్యంలో తీసుకుంటే మన మన్యం వీరుడు జల్ జంగల్ జమీన్ అని చెప్పి కొమరం భీం గారు ఉద్యమం చేయడం జరిగింది. తర్వాత కాలంలో ముల్కీ ఉద్యమాలు జరిగినాయి. అదేవిధంగా మొదటి దశ తెలంగాణ ఉద్యమం జరిగింది. తర్వాత కాలంలో మళ్ళీ మావోయిస్టు ఉద్యమాలు వచ్చినాయి. ఆ తర్వాత 2వ దశ తెలంగాణ ఉద్యమాలు జరిగినాయి. సో 2వ దశ తెలంగాణ ఉద్యమంలో మనం ఏమన్నాం, నీళ్లు నిధులు నియామకాలను. సో ఈరోజు మనం ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అనే దానిపైన మనం పోతున్నాం. సరే, అది పక్కన తర్వాత మాట్లాడదాం. సో తెలంగాణలో ఇన్ని ఉద్యమాలు ఉన్నా ఏ ఉద్యమమైనా అంతిమ ఫలితం ఎవరికి అందిందంటే అగ్రవర్ణ వాళ్ళకే అందింది. మళ్ళీ వాళ్ళే రాజ్యాధికారం చేపట్టింది. 1948లో సాయుధ తెలంగాణ పోరాటం చేసి 4000 మంది అమరులైతే రాజ్యాధికారం ఎవరికి పోయింది? తొలి దశ తెలంగాణ పోరాటంలో 1000 మంది అమరులైతే రాజ్యాధికారం ఎవరికి పోయింది? మరి 50% పైబడి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లెక్క తీసి 56.26 అని చెప్తూ ఉన్నారు. సరే, 56.26, 36 పక్కన పెడితే అంతకుముందు 61% ఉందని మనం అన్నాం. సో ఏదైనా 50% పైబడ్డ జనాభా, ఓట్లన్నీ మనయే. మరి సీట్లు మనవి కాకుండా ఇంకొకరికి వేస్తూ ఇవాళ మనం అర్థిస్తూ ఉన్నాం. సో మరి ఈ పరిస్థితిని మార్చాలి ఎట్లా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ తెలంగాణలో బీసీ ఉద్యమం నడుస్తుంది. నేను కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత హ్యాపీగా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. నేనేం పదవులు ఆశించి ఈ ఉద్యమంలోకి రాలే, లేదా ప్రభుత్వంలో ఏదో ఉద్యోగాలు చేస్తాను రాలే. కేవలం తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పి రాజ్యాధికారం సాధించాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాను. నా మొట్టమొదటి ఆర్టికల్ కూడా ఒకటే, తెలంగాణలో బీసీలు ఎందుకు ముఖ్యమంత్రులు కాలేకపోయినా అనేటువంటి ఒక ఆర్టికల్ తోటి నేను మొదట స్టార్ట్ చేసిన. సో ఇంతకు నేను వచ్చినప్పుడు విఠల్ గారు చెప్తూ ఉన్నారు, తెలంగాణలో ముఖ్యమంత్రులు బీసీలు ఎందుకు కాలేకపోయినా. తెలంగాణలో అనేక ఉద్యమాలు జరిగినాయి, కానీ ఆ ఉద్యమాల చాటున బీసీలు తమ అస్తిత్వాన్ని మర్చిపోయింది. తాము ఎవరి కొరకు ఉద్యమాలు చేస్తున్నాం, ఎందుకు ఉద్యమాలు చేస్తున్నాం, మనం ఎందుకు పవర్లోకి రాలేకపోతున్నాం అనేటువంటి ఒక నిజాన్ని వాళ్ళు గ్రహించలేకపోయింది. అందుకే ఈరోజు జరిగే ఉద్యమానికి ఒక అస్తిత్వ పునాది ఉండాలి, ఒక సైద్ధాంతిక బలం ఉండాలి. ఈ సైద్ధాంతిక బలము, అస్తిత్వ పునాది లేకపోతే, ఒక వ్యక్తి కేంద్రంగా నిర్మించబడితే అది ఏమవుతుందంటే రాబోయే కాలంలో ఆ వ్యక్తితో పాటే వెళ్ళిపోతుంది. ఇవాళ సైద్ధాంతిక పునాది ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం కానీ, అదేవిధంగా
మీరు బీహార్ కానీ వెళ్ళినట్టయితే ఏం జరుగుతుందంటే తమిళనాడులో మీరు ఎవరైనా రాని, ఆమె బ్రాహ్మణ్ కావచ్చు లేదా ఇంకెవరైనా కావచ్చు, సామాజిక న్యాయం అనేటువంటి సిద్ధాంతాన్ని పక్కకు జరిపి ఎవరు కూడా అక్కడ బతకలేడు. ఆ అనివార్యత వాళ్ళ వల్ల పెరియార్ స్వామి వల్ల సృష్టించడం జరిగింది. ఇవాళ బీహార్ కానీ యూపీ వెళ్తే అక్కడ కూడా రామ్ మనోహర్ లోహియా కానీ జయప్రకాష్ నారాయణ సిద్ధాంతాలతో వాళ్ళు పనిచేసినారు కాబట్టి వాళ్ళ బీసీల రాజ్యాధికారంలోకి వచ్చింది. సో ఇక్కడ మనకు కూడా ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఓ సైద్ధాంతిక పునాది. తెలంగాణ వాదానికి సైద్ధాంతిక పునాది వచ్చింది ఆ రోజు. నీళ్లు నిధులు నియామకాలు తెగబడ్డ తెలంగాణ ఇట్లా అనేకమైన అంశాలు మాట్లాడి ఆ రోజు తెలంగాణ వాదాన్ని మనం ముందుకు తీసుకెళ్ళినాం. తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఏ ఉద్యమమైనా సరే ప్రజలకు గుండెల్లో అది గూడు కట్టుకుని ఉంటే ఖచ్చితంగా అది విజయం సాధిస్తుంది. ఇవాళ బీసీ ఉద్యమం కూడా 56% రాష్ట్ర ప్రభుత్వం అంటుంది, 61% ఏదైతే ప్రజల గూడులో ఉందో అది 100% సాకారం అవుతుంది. కాబట్టి దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎట్లా సహకారం చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలనే విషయం పైన మనం ఈరోజు మాట్లాడదాం. ఒకటి. రెండోది, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసింది. మరి 42% రిజర్వేషన్ సంబంధించి చట్టాన్ని ఒకటి ఆమోదించడం జరిగింది. ఈ రిజర్వేషన్ల గురించి మనకు కొంత అవగాహన ఉండాలి. లేనట్టయితే మనం రకరకాలుగా మాట్లాడతాం. నేను ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడుతున్నాను. మొట్టమొదట మీకు 1961లో బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్, ఆ రోజు మైసూర్ స్టేట్లో రిజర్వేషన్ను 50%కు మించి పెంచినందుకు సుప్రీంకోర్టు బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ 1961లో ఆ రిజర్వేషన్లను కొట్టేస్తూ 50% సీలింగ్ విధించింది. అది మొట్టమొదటి. ఆ తర్వాత మన రాష్ట్రంలో అనంతరామన్ కమిషన్ పెట్టారు. 1971లో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, జివో 1793. దాంట్లో ఏం చేశారు, ఆయన కూడా 50%కి లోబడి బీసీలకు 30%, ఎస్సీ ఎస్టీలకు మిగతా 20% కలిపి 50% లోబడి రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఆ 30%ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 25%కే దాన్ని ఆమోదించింది. తర్వాత మండల్ కమిషన్ కూడా వచ్చినప్పుడు చాలామందికి మండల్ కమిషన్ గురించి తెలియదు. అసలు విపి సింగ్ అమలు పరిచిన దాని వెనుకున్న స్టోరీ వేరు. నిజమైన హీరో ఎవరంటే అందులో శరద్ యాదవ్. ఆ రోజు మండల్ కమిషన్ 1990లో ఆయన అమలు పరిచే టైంలో శరద్ యాదవ్ విపి సింగ్కు భారతదేశ హిస్టరీలో మొట్టమొదటిసారిగా అటు కమ్యూనిస్టులు ఇటు బీజేపీ వాళ్ళు ఇద్దరు కూడా ఆయనకు సపోర్ట్ చేశారు, కేవలం కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో. ఆ సందర్భంలో శరద్ యాదవ్ గారికి లోక్సభలో 70 ఎంపీల మద్దతు ఉంది నార్త్ ఇండియాలో. సో వారేం చెప్పారు, పిలిచి ఆగస్టు 6 రోజు ఆయన పిలిచి చెప్పాడు, మీరు ఆగస్టు 9 లోప ఉద్యోగాలలో 27% మండల్ కమిషన్ ఏదైతే రికమెండ్ చేసిందో అమలు పరచకపోతే నేను 10th రోజు రాజీనామా చేస్తాం, ఆ 70 మంది ఎంపీలు పోతారు, మీరు ఆగస్టు 15 నాటికి ఎర్రకోటలో జెండా ఎగురవేయలేరని చెప్పాడు. ఆ దెబ్బకు ఆ అనివార్యత సృష్టిస్తే ఆగస్టు 7th క్యాబినెట్ కూర్చొని ఆ రోజు రాత్రి ఆమోదించింది. మళ్ళీ 9th రోజు వాళ్ళు ఒక జీవో ఇష్యూ చేసినారు. ఆ రోజు నుంచి అమలు కావడం జరుగుతుంది. సో మన బీసీలు చట్టసభల్లో ఉంటే మనకు ఎట్లాంటి అధికారాలు వస్తాయనేది మీకు తెలియజేస్తున్నా. సో ఈరోజు మనం ఇక్కడ రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. 42%. ఇవాళ మండల్ కమిషన్ కూడా 27% ఎందుకు ఇచ్చింది, 40% ఇవ్వచ్చు కదా. మండల్ కమిషన్ ఏం చెప్పింది, ఏదైతే జడ్జిమెంట్ ఉందో బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో 50% దాటద్దనే కేసు మీద దృష్టిలో పెట్టుకుని అప్పటికే ఎస్సీ ఎస్టీలకు 22.5% ఉంది కాబట్టి 22.5% ప్లస్ 27 49.5% 50% లోపడవుతుందని చెప్పేసి వాళ్ళు 27% డిక్లేర్ చేశారు. అది జరిగినటువంటి చరిత్ర. ఇకపోతే అదే టైంలో అప్పటికే తమిళనాడులో 50% ఉంది. మరి తమిళనాడు ఏం చేయాలి, ఇప్పుడు 27%కు కుదించాల్సి వస్తుంది. సో వాళ్ళు అప్పుడు జయలలిత ఉన్నారు అక్కడ. జయలలిత ఏం చేసింది, ఇట్లయితే లాభం లేదు, ఎందుకంటే మనం పెంచినా కోట్లు కొట్టేస్తాయి. ఆ ఉద్దేశంతో జయలలిత 76వ రాజ్యాంగ సవరణ చేశారు. జయలలిత వాళ్ళ అసెంబ్లీలో ఒక చట్టం చేసి ఆ చట్టాన్ని కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదం చేసి 76వ రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో వాళ్ళ 50% రిజర్వేషన్ పెట్టారు. ఇవాళ ఇప్పటి వరకు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇది 93లో జరిగినటువంటి సంఘటన. తర్వాత కాలంలో చాలా రాష్ట్రాలు రిజర్వేషన్లు పెంచినాయి. 2018లో మహారాష్ట్రలో పెంచిండ్రు,
50%కు 68% చేశారు మొత్తం. సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ మధ్య కాలంలో బీహార్లో కూడా కులగణన జరిపి 65% చేశారు, బీసీలకు 50% పెట్టారు. ఏం జరిగింది? ఆయన నవంబర్ 21, 2023 రోజు జీవో ఇచ్చాడు రిజర్వేషన్లు పెంచుతూ. ఈ జీవోను జూన్ 20 రోజు కొట్టివేయడం జరిగింది 2024లో. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు బీసీలకు అయితే ఒక తీరు ఉంటాయి, ఓసీలకు అయితే ఒక తీరు ఉంటాయి. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చిండ్రు, ఇదే కేంద్రం. రిజర్వేషన్లు ఇప్పుడు మీకు కులగణన గురించి మాట్లాడిండు. నేను ఒక వాస్తవం చెప్తా. కులగణనలో 2010లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2010లో బీజేపీ ప్రతిపక్షంలో ఉండి ఈ దేశంలో కులగణన జరపాల్సిందని చెప్పి పట్టుబట్టి పార్లమెంట్లో ఏకగ్రీవ తీర్మానం చేయించారు. ఏకగ్రీవ తీర్మానం పార్లమెంట్లో యునానిమస్ గా ఇప్పుడు కూడా తీర్మానాలు పాస్ కావు. కానీ ఆ రోజు 2010లో లోక్సభ, రాజ్యసభలో కులగణన 2011లో జరగాలని తీర్మానం చేస్తే నెక్స్ట్ డేనే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి చిదంబరం గారు స్టేట్మెంట్ ఇచ్చారు రాజ్యసభలో, మేము కులగణన చేయం, కాకపోతే సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పి సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేసి దాన్ని బయటపరచకుండా దాన్ని క్లోజ్ చేశారు. అదేవిధంగా 2018 ఆగస్టు 31 రోజు రాజ్నాథ్ సింగ్ గారు హోమ్ మినిస్టర్, ఆయనకు సెన్సస్ అయిన డైరెక్ట్ సబ్జెక్ట్. 2018 ఆగస్టు 31 రోజు లోక్సభలో మేము 2021 కులగణనలో జనగణనలో కులగణన చేస్తామని స్పష్టంగా లోక్సభలో చెప్పాడు. అట్లాంటి వాళ్ళు ఆల్ ఆఫ్ ఏ సడన్ యూటర్న్ తీసుకొని లోక్సభ మన సుప్రీంకోర్టులో 2022లో మేము కులగణన చేయము అని చెప్పేసి అఫిడవిట్ ఇస్తారు. అంటే బీసీలంటే అంత ఆట ఆడుకునేటువంటి వ్యక్తుల ఒక్కోసారి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చినా బీసీలు చూస్తూ ఊరుకుంటారా? ఏం బీసీలకు ఆత్మాభిమానాలు లేవా? మరి లేదు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వస్తే ఇందిరా సాహ్ని కేసులో 8 మంది జడ్జిలు, అంటే అంతకుముందు పివి నరసింహారావు గారు ఓసీల గురించి చాలా బాధపడిపోయి అయ్యో అన్యాయానికి గురవుతున్నారని 10% రిజర్వేషన్ చేస్తూ ఒక మెమో ఇచ్చాడు. ఇస్తే 1992లో ఇందిరా సాహ్ని కేసులో ఇదే బెంచ్ దాన్ని పరిశీలించి 9 మందిలో 8 మంది రాజ్యాంగంలో ఆర్థికపరమైన రిజర్వేషన్లు ఇవ్వకూడదు, అట్లాంటి ఉద్దేశం ప్రొవిజన్ లేదని కొట్టేసింది. కొట్టేసినా కానీ మళ్ళీ మనసాగలే వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళ మనుషులు వాళ్ళకు న్యాయం చేసుకోవాలి. 2015లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో మేజర్ సిన్హా కమిటీ అని ఒకటి వేశారు. వేస్తే ఆ కమిటీ ఏం లెక్కలు లేకుండా ఏదో ఒకటి రాసి ఈడబ్ల్యూఎస్ 10% ఇవ్వాలని చెప్పి రికమెండ్ చేస్తూ 2010లో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ 2010లో ఇచ్చిన రిపోర్ట్ను దుమ్ముదులిపి 2019లో జనవరి 6 రోజు నేను 2 నిమిషాలు క్లోజ్ చేస్తాను. ఓకే, 2 నిమిషాలు ఎక్కువ లేదు, క్లోజ్గా వచ్చేసిన. జనవరి 6 రోజు ఆర్ 7th 2019లో ఈ బిల్లు పెట్టి ఈడబ్ల్యూఎస్ 7th రోజు లోక్సభలో ఆమోదం, 8th రోజు రాజ్యసభలో ఆమోదం, 10వ తారీఖు రాష్ట్రపతి ఆమోదం, 14వ తారీఖు రాజ్యాంగ సవరణ, నెక్స్ట్ డే 137వ రాజ్యాంగ సవరణ, ఆ తర్వాత దేశవ్యాప్తంగా 17వ తారీఖు నుంచి అమలు. ఏంటండి ఇది? మరి ఇప్పుడు బీసీలకు సంబంధించిన 42% చేయరా? అది ఇక్కడ మన వాళ్ళకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కులగణన జరిపింది కాబట్టి ఇక్కడే జీవోలు ఇస్తే బెటరు అనే ఆలోచన కొందరు ఉన్నారు. అది కాదని నేను అంటలే, కానీ దానిపైన కొన్ని సందేహాలు ఏమిటంటే ఇప్పుడు బీహార్లో చేస్తే కొటేషన్లు, బీహార్లో ఎందుకు కొటేషన్లు? మరి వాళ్ళు కులగణన చేసిండ్లు 50% దాటద్దని. అదే తమిళనాడులో అమల్లో ఉంది. ఎందుకు అమల్లో ఉంది తమిళనాడులో? కాబట్టి ఈ రెండింటిని అంచనా వేస్తే మనం 9th షెడ్యూల్లో పెట్టుకుంటే బెటర్ అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేంద్రానికి పంపాలని చూస్తుంది. అయితే 9th షెడ్యూల్లో పెట్టినంత మాత్రాన సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ ఉండదా అంటే ఎస్, ఈ మధ్యకాలంలో 2007లో జడ్జిమెంట్ ఇచ్చారు, సుప్రీంకోర్టు ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు రివ్యూ చేస్తే ఈరోజు తమిళనాడుది కూడా రివ్యూ చేయాలి. చేస్తారా? కాబట్టి మనం ఆ విషయాలు ఆలోచించాలి. నేను కూడా